ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఓకేనా, ఆర్ఆర్బీ గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఓకేనా, ఆర్ఆర్బీ గ్రూప్ డిలో రీజనింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మోడల్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఓకేనా. ఇక్కడ నుంచి దాదాపుగా 100% కవర్ అయిపోతాయి ఓకేనా. ఇలాంటి మోడల్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ సిరీస్ మీరు ఫాలో అయితే ఓకేనా, దాదాపుగా 20 సెట్స్ అనేది చేసిన ఫ్రెండ్స్. ఈ 20 సెట్ని మీరు చేసుకొని వెళ్తే దాదాపుగా మీకు 20 నుంచి 25 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా. స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరగాలంటే దీన్ని 1.5 లేకుంటే 2 స్పీడ్లో చూడండి ఓకేనా. 1.5 అండ్ 2 స్పీడ్లో మీరు చూడండి ఓకేనా. అయితే మీకు స్పీడ్గా పోతుంది ఓకేనా. వీడియో అనేది తొందరగా కూడా అయిపోతుంది. స్పీడ్ అనేది చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా అడిగాను ఫ్రెండ్స్ ఓకేనా. ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ ద నంబర్ 19758 436 ఈజ్ అరేంజ్డ్ డిసెండింగ్ ఆర్డర్ from the left to right. The position is of how many digits are will remain unchanged as a compared to that in the original number అని చెప్పిండు. ఏం చెప్పిండు? ఇప్పుడు ఇచ్చిన సిరీస్ ఇచ్చిన నెంబర్ ఏముంది? 19758, అదేవిధంగా 58436 ఈ నెంబర్ని మనం ఏం చేయాలి? డిసెండింగ్ ఆర్డర్లో అమర్చాలి. అసెండింగ్ ఆర్డర్ ఏ అంటే చిన్నది కదా, అంటే చిన్న నుంచి పెద్ద. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుంచి చిన్న ఓకేనా. పెద్ద నుంచి చిన్నకు అమర్చాల. ఈ అమర్స్తే ఇప్పుడు ఈ సిరీస్ ఇచ్చాను కదా 197, దీంట్లో ఎలాంటి చేంజెస్ లేకుండా అదే విధంగా యాస్టిస్గా ప్లేస్లో వస్తుందో దాన్ని మనకు ఒక ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో అమర్చి చెప్పాను కదా, పెద్ద నుంచి చిన్న. ఫస్ట్ ఇక్కడ 9 వస్తుంది. 9 తర్వాత ఏముంది? ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 8 వస్తుంది. తర్వాతకి వెళ్ళి 8 తర్వాత 7 ఉంది మనకు ఓకేనా. 7 తర్వాత ఏముంది? 6 ఉంది. ఇక్కడ 6 ఓకేనా. 6 తర్వాత ఏముంది? ఇక్కడ ఓకే. 6 తర్వాత మనకు 5 అనేది ఉంది ఓకే. 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 1. అంటే మనకు ఎన్ని నెంబర్స్ అనేది మనకు సేమ్ పొజిషన్లో వచ్చినాయి? ఇక్కడ 9 చూడండి. 9 అనేది సేమ్ పొజిషన్లో ఉందా? లేదు. 8 అనేది సేమ్ పొజిషన్లో ఉందా? లేదు. 7 అనేది సేమ్ పొజిషన్లో ఉంది ఓకేనా. 7 అనేది సేమ్ పొజిషన్లో ఉంది. 6 అనేది సేమ్ పొజిషన్లో ఉందా? లేదు. 5 అనేది సేమ్ పొజిషన్లో ఉందా? లేదు. 4 and 3 సేమ్ పొజిషన్ ఓకేనా. 4 and 3 సేమ్ పొజిషన్. కాబట్టి మనకు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ అనేది చేయండి ఓకేనా. ప్రతి ఒక్కటి కూడా మీరు చేస్తేనే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. స్పీడ్ అనేది పెరగాలి. అదేవిధంగా ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చూడాలి మీరు. ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్ చూస్తేనే మీకు ఈజీగా ఆన్సర్ అండ్ అక్యురేట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిలాలిజం అయితే ప్రతి ఒక్క ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. చూడండి ఏం చెప్పిండు? ఆల్ షార్క్స్ ఆర్ సల్మాన్స్ అని చెప్పిండు. అన్ని షార్క్లు ఈజ్ ఈక్వల్ టు సామాన్లు అని చెప్పిండు, సల్మాన్స్ ఓకేనా. ఇక్కడ కొద్దిగా తెలుగులో అనేది టైప్ అనేది తప్పు పడ్డది ఓకేనా. ఆల్ షార్క్ రాసుకోండి. ఇక్కడ ఆల్ షార్క్ ఈజ్ సాల్మాన్స్ అని చెప్పిండు ఓకేనా. సాల్మాన్స్. అదేవిధంగా సమ్ సాల్మాన్స్ ఆర్ టూనాస్ అని చెప్పి టూనాస్ ఓకేనా. ఏం చెప్పిండు? సమ్ షార్క్స్ ఆర్ టూనాస్. ఇప్పుడు ఇక్కడ షార్క్ ఉంది, ఇక్కడ టూనాస్ ఉంది. ఈ షార్క్కి టూనార్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ పాసిబిలిటీ కేసు అంటే ఓకే అవుతుంది ఇది, కానీ పాసిబిలిటీ కేసు అనేది లేదు. ఇక షార్క్కి అండ్ టూనాస్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ రాంగ్. నో టూనాస్ ఆర్ షార్క్ అని చెప్పాను. నో టూనాస్. టూనాకి షార్క్కి సంబంధం అనేది ఉంది ఓకేనా. నో టూనాస్ అండ్ షార్క్ అంటే ఎలాంటి సంబంధం లేదు అని ఓకేనా. ఇప్పుడు ఈ పాసిబిలిటీ కేసు అంటే ఖచ్చితంగా అవుతుందేమో, కానీ మనం ఖచ్చితంగా అనేది చెప్పలేము. కాబట్టి నో టూనాస్ ఆర్ షార్క్స్ ఇది కూడా రాంగ్. నో టూనాస్. ఇప్పుడు టూనాస్కి షార్క్ ఎలాంటి సంబంధం అనేది లేదు. ఈ విధంగా ఉంటే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే నో టూనాస్ షార్క్ అంటే ఈ విధంగా ఉంటే మనకు ఖచ్చితంగా మనకు ఆ కంక్లూజన్ 2 అనేది రైట్ ఉంటుండే. కానీ ఇక్కడ మనకి ఈ విధంగా అనేది ఇచ్చిండు. షార్క్కి ఏమో మనకు సల్మాన్స్కి టూనాస్కి ఇచ్చిండు. ఇప్పుడు మనం పాసిబిలిటీ కేసు తీసుకున్నాం, మనకి ఇక్కడ పాసిబిలిటీ కేసు అనేది అవుతుంది ఓకేనా. కాబట్టి ఇది రాంగ్ అనమాట. కంక్లూజన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఏమొస్తుంది మనకు? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అండ్ బి కాదు, సి ఆప్షన్ ఓకేనా. సి కంక్లూజన్, నైదర్ కంక్లూజన్ 1 or 2 ఫాలోస్ ఓకేనా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు అనేది ఖచ్చితంగా ఫ్రెండ్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. వితిన్ స్పీడ్గా మీకు క్యాలిక్యులేట్గా రావాలి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఇది సెట్టింగ్ అరేంజ్మెంట్లో ఏమేమి ఉంటాయి? సెట్టింగ్ అరేంజ్మెంట్లో ఫస్ట్
మనకు సర్క్యులర్ బేస్ ఉంటుంది, తర్వాత స్క్వేర్ బేస్ ఉంటుంది, తర్వాత వెళ్ళి మంత్లీ బేస్, అదేవిధంగా మనకు డే బేస్ కూడా ఉంటుంది, అంటే వీక్లీ, తర్వాత వెళ్ళి ఇట్లా బాక్సెస్ అనేవి ఉంటాయి. దాదాపుగా ఈ 4 టైప్ నుంచి 4 క్వశ్చన్లు రాస్తాయి ఫ్రెండ్స్. అట్లీస్ట్గా 3 క్వశ్చన్స్ అయితే అట్లీస్ట్గా మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ రీజనింగ్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా, చూడండి ఇక్కడ 7 బాక్సెస్ ఇచ్చిండు, 7 బాక్సెస్. ఓకేనా, ఇవేవి FGHMNO అండ్ PR ఈజ్ స్కిప్డ్ 1 ఓవర్ ద అదర్ అని చెప్పిండు, బట్ నాట్ సేమ్ నెసరీ సేమ్ అంటారు అని చెప్పిండు. అంటే FGHMNOలు 7 బాక్సులు ఉన్నాయి. ఈ 7 బాక్సులు ఒక దానితో ఒకటి పైకి ఉంచబడ్డాయి, కానీ అవి నిర్దిష్ట క్రమంలో ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు అవునా, ఈ విధంగా అని చెప్పిండు. తర్వాత ఏం చెప్పిండు, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కిఫ్ట్ బిలో ఆఫ్ H, అంటే హెచ్ కంటే కింద. ఓకేనా, హెచ్ కంటే కింద ఓన్లీ 3 బాక్సెస్, అంటే 3 బాక్సులు మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ రాసుకోండి మీరు, హెచ్ కంటే కింద ఎన్ని బాక్సెస్ ఉంటాయి, 3 బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ కూడా మీరు ఒక పాసిబిలిటీ కేస్ అనేది తీసుకోండి, 1 2 3. తర్వాత మనకు మొత్తం ఉన్న 7 బాక్సెస్ కదా, ఈ 7 బాక్సెస్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు హెచ్ అనేది ఎగ్జాక్ట్లీగా మిడిల్ అనేది కూర్చుంటుంది. ఓకేనా, హెచ్ కంటే కింద 3, హెచ్ కంటే పైన 3 అనేది వాళ్ళు ఉంటారు, మనకు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఏం చెప్పిన, ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కిఫ్ట్ బిట్వీన్ H అండ్ O అని చెప్పిండు. అంటే H అండ్ O మధ్య ఎంతమంది కూర్చుంటారు, 3 కూర్చుంటారు. ఇక్కడ O అనేవాడు ఇక్కడ రాసుకుందాం మనం. తర్వాత వెళ్ళి హెచ్ కంటే 2 పైన కూర్చుంటాడు, అంటే H అండ్ O మధ్య ఎంతమంది, 2 మెంబర్స్. ఓన్లీ N ఈజ్ స్కిప్ట్ అబౌవ్ G అని చెప్పిండు. ఓన్లీ N ఈజ్ స్కిప్ట్ అబౌవ్ G, అంటే N మాత్రమే G పైన కూర్చుంటాడు, N మాత్రమే G పైన అనేవాడు కూర్చుంటాడు. అంటే N ఎక్కడ కూర్చుంటాడు, ఖచ్చితంగా N మాత్రమే G పైన అనేవాడు ఖచ్చితంగా కూర్చుంటాడు. N మాత్రమే అంటే N అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ వస్తాడు, N ఫస్ట్లో వస్తాడు ఇక్కడ. N తర్వాత వెళ్ళి G. ఓకేనా, N తర్వాత G. తర్వాత వెళ్ళి ఏమొస్తుంది మళ్ళీ, N తర్వాత G అంటే F ఈజ్ స్కిప్ట్ ఎట్ సమ్ ప్లేసెస్ బిలో ఆఫ్ M. F ఈజ్ స్కిప్ట్. ఓకేనా, F అనేవాడు సమ్ ప్లేసెస్ బిలో ఆఫ్ M అని చెప్పిండు. అంటే M కింద F అనేవాడు వస్తాడు ఖచ్చితంగా. తర్వాత ఏమంటాడు, అండ్ ఎట్ సమ్ ప్లేసెస్ అబౌవ్ P, అంటే ఎవరు, ఆయన వచ్చింది ఇక్కడ. ఆయన అంటే ఎవరు, ఫస్ట్ మనకు ఎవరు అంటే F ఇట్ సమ్ ప్లేసెస్ అబౌవ్ P అని చెప్పిండు. F అనేవాడు P కంటే పైన ఉంటాడు. అంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ 3 ఖాళీలు ఉన్నాయి. అంటే ఇక్కడ M అనేవాడు వస్తాడు, తర్వాత వెళ్ళి ఇక్కడ F అనేవాడు వస్తాడు, ఇక్కడ తర్వాత లాస్ట్లో P అనేవాడు వస్తాడు. అది ఇమీడియట్గా వస్తాడో రాదో మనకు తెలియదు ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా ఈ పొజిషన్ అనేది కూర్చుంటాడు. తర్వాత విచ్ బాక్స్ స్కిఫ్ట్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్ అని చెప్పిండు. సెకండ్ పొజిషన్ అంటే ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు, P అనేవాడు ఉన్నాడు, కాబట్టి P ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద క్వశ్చన్ చూడగానే మీరు ఎగ్జామ్లో స్కిప్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ డైరెక్షన్ క్వశ్చన్ ఇది హార్డ్ షిఫ్ట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టైం టేకన్ అనేది వస్తుంది. మళ్ళీ మీరు టైం అది డైరెక్షన్ ఇచ్చినప్పుడు, దిక్కులు అది చూసినప్పుడు మీకు టైం అనేది ఖచ్చితంగా అనేది టైం తీసుకుంటుంది. ఆ టైంని మనం తీసుకొని ఏం చేసుకోవాలంటే కొద్దిగా ట్రిక్స్ని మనం ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా చూడండి, ఇక్కడ నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్ కదా. ఓకే, ఇక్కడ ఈస్ట్. ఓకే, ఇప్పుడు నార్త్కి రైట్లో ఏముంటుంది, ఈస్ట్ ఉంటుంది. ఈస్ట్కు రైట్లో ఏముంటుంది, సౌత్ ఉంటుంది. సౌత్కి ఈస్ట్లో ఏముంటుంది, వెస్ట్ ఉంటుంది. ఈస్ట్కి రైట్లో ఏముంటుంది, నార్త్ ఉంటుంది. ఓకేనా, అయితే మీకు ఇక్కడ రాసుకోండి మీరు, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. మనకేం చెప్పిండు, మొహిత్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ Y అని చెప్పిండు. పాయింట్ Y నుంచి మొహిత్ అనేవాడు స్టార్ట్ అయ్యిండు. ఆయన డ్రైవ్స్ 35 కిలోమీటర్స్ టువర్డ్స్ నార్త్ అని చెప్పిండు. 35 కిలోమీటర్స్ నార్త్ అని చెప్పిండు కదా. ఇక్కడ 35 కిలోమీటర్స్ నార్త్ రాసుకోండి. ఇక్కడ తర్వాత ఏం చెప్పిండు, హీ దెన్ టేక్స్ రైట్ టర్న్. ఓకేనా, ఇక్కడ నుంచి ఆడు రైట్ టర్న్ చేసిండు. రైట్ టర్న్ అంటే ఇప్పుడు ఇక్కడ నార్త్ కదా, ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా. అంటే మనకు చూడండి ఇక్కడ రైట్లో అంటే ఎన్ని కిలోమీటర్లు, ఈ టేక్స్ నార్త్ టేక్స్ అండ్ ఈ రైట్ టర్న్ డ్రైవ్స్ 83 కిలోమీటర్స్. 83 కిలోమీటర్స్. ఓకేనా, ఈస్ట్లో 83 కిలోమీటర్స్ అని పోయిండు. తర్వాత ఏం చూడండి, టర్న్స్ రైట్, మళ్ళీ టర్న్స్ రైట్ అండ్ 49 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ ఈస్ట్కి రైట్ ఇది సౌత్ కదా, కాబట్టి 49 కిలోమీటర్స్. మళ్ళీ దేని హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 36 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ రైట్కి ఏం చేసిండు, మళ్ళీ 36 కిలోమీటర్స్. ఓకేనా, హీ టేక్స్ రైట్ టర్న్, మళ్ళీ రైట్ టర్న్. ఇక్కడ రైట్ టర్న్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ లెఫ్ట్ రైట్, మళ్ళీ ఇక్కడ రైట్, ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్. దెన్ హీ టేక్స్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 36 కిలోమీటర్స్. ఓకేనా, 36 కిలోమీటర్స్. ఇక్కడ మీరు 36 కిలోమీటర్స్ రాసుకోండి. తర్వాత ఇంకేం చెప్పిండు, 36 కిలోమీటర్. దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ డ్రైవ్స్ 76 కిలోమీటర్స్. ఓకేనా, రైట్ తర్వాత ఏమొచ్చిండు, మళ్ళీ ఇక్కడ మనకు 76 కిలోమీటర్ అని చెప్పిండు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ తప్పమైనది. ఓకే, ఇక్కడ కదా, ఇక్కడ 36 ఇక్కడ అయిపోయింది. ఓకేనా, హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 76 కిలోమీటర్స్. ఓకేనా, ఇక్కడ 76 కిలోమీటర్స్, ఇక్కడ 76. ఓకే, సారీ 36 రాసిన. ఓకేనా, ఇక్కడ 76 కిలోమీటర్స్. ఓకే,
తర్వాతకి వెళ్ళి ఈ దెన్ టర్న్స్ లెఫ్ట్ డ్రైవ్స్ అండ్ 47 కిలోమీటర్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను అంటే లెఫ్ట్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ వెస్ట్ వస్తుంది. వెస్ట్లో ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ 47 కిలోమీటర్స్, ఇక్కడ 47 కిలోమీటర్స్. తర్వాత ఏం చెప్పిండు టర్న్స్ లెఫ్ట్ అగైన్ డ్రైవ్స్ 21 కిలోమీటర్స్. ఇప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది ఇదే కదా సౌత్కి ఏమొస్తుంది ఇక్కడ 21 కిలోమీటర్స్. ఓకేనా. అండ్ స్టాప్ పాయింట్ జెడ్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ నార్త్ సౌత్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. నార్త్ సౌత్. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ చూడండి ఇక్కడ ఈస్ట్ అనేది 83 కిలోమీటర్స్. ఇక్కడ 36 + 47 30 అండ్ 40 ఎంత వస్తుంది 70 వస్తుంది. 70 + 6 76 76 + 7 83. కాబట్టి ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా క్యాన్సిల్ అవుతుంది మొత్తానికి. ఇక్కడ చూడండి ఇక్కడ 49 + 21 ఎంత వస్తుంది 50 50 + ఎంత 49 + 1 50 50 + 70 అవుతుంది కదా. ఈ 70 ఇక్కడ 76 నుంచి తీసేస్తే ఇక్కడ మళ్ళీ 6 మిగులుతుంది. ఇక్కడ 41 అనేది రావడం జరుగుతుంది మనకు 40. అంటే మనకు క్వశ్చన్ ఏం అడిగిండు హౌ ఫర్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్స్ షుడ్ బి డ్రైవ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ వై అని చెప్పిండు. అగైన్ అంటే మనకు పాయింట్ జెడ్ నుంచి చూసినప్పుడు పాయింట్ ఎక్స్ పాయింట్ వై అనేవాడు ఇక్కడ అనేది ఉంటాడు. ఇక్కడ పాయింట్ జెడ్ కదా, ఇది పాయింట్ జెడ్ పాయింట్ వై. ఇప్పుడు ఇక్కడ చేరుకున్నాడు అంటే మనకు అపోజిట్ డైరెక్షన్లో వీడు చెప్తున్నాడు. పాయింట్ వై నుంచి చూసినప్పుడు ఓకే పాయింట్ జెడ్ నుంచి చూసినప్పుడు పాయింట్ వై అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకేనా, అదే కదా హౌ ఫర్. ఇక్కడ చూడండి మళ్ళీ పాయింట్ వైకి చేరుకోవడానికి మోహిత్ ఎంత దూరం మరియు ఏ దిశలో డ్రైవ్ చేయాలి. అంటే పాయింట్ జెడ్ నుంచి పాయింట్ వైకి అంటే మనకు అపోజిట్ డైరెక్షన్. ఇక్కడ జెడ్ నుంచి వై కదా, అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ నార్త్ ఉంది కదా, ఇక్కడ మనకు అపోజిట్ అంటే సౌత్ వస్తుంది. సౌత్ 41 అన్నమాట. సౌత్ 41 ఇక్కడ ఉంది. సౌత్ 41 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, మనకు ఈ విధంగా అనేది మనం చేయాలి. ఇక్కడ నార్త్ వచ్చింది కానీ మనకు ఇక్కడ జెడ్ నుంచి చేరుకోవడానికి ఇక్కడ మళ్ళీ పాయింట్ వైకు. ఓకేనా, మళ్ళీ పాయింట్ వైకు చూడడానికి ఎక్కడ వస్తుంది మనకు, అది మనకు అపోజిట్గా అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు 41 కిలోమీటర్స్ ఇస్ సౌత్ అని మనం పెట్టాలి. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. దీన్ని ఇప్పుడు మీరు పటం రూపంలో చేసినా కానీ వస్తుంది, కానీ కొద్దిగా టైం టేకన్ వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా అనేది చెప్పడం జరుగుతుంది. మీకు పటం రూపంలో కూడా వేసి చేయండి. ఓకేనా, అది వస్తుందా రాదని చూడండి ఒకసారి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చెప్పిండు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు నంబర్ ఇచ్చిండు కదా, ఇక్కడ నంబర్ వస్తే ఫస్ట్ నంబర్ ఏ విధంగా వస్తుందో చూసుకోండి. ఇక్కడ 21 వచ్చింది, ఇక్కడ తర్వాత వెళ్ళి 4 వచ్చింది, అంటే దాదాపుగా మనకు 17 మైనస్ అయింది. ఇక్కడ 17 మైనస్. అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి 18 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది, అంటే -17 వచ్చింది. తర్వాత 26 చూడండి, 26 - 17 ఎంత వస్తుంది 9 వస్తుంది. 9 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ అనేది ఉంది. ఓకేనా, 17 - 26. ఓకేనా, 17 - 26 అంతే కదా, 9 కదా. ఓకే 9. కాబట్టి ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఆల్మోస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ 20 నుంచి పోయింది, ఇక్కడ 20 ఉంది ఫస్ట్ నెంబర్. 20 నుంచి ఇక్కడ 15కి పోయింది, అంటే 20 - టీ అనేది 20 కదా, టీ అంటే 20, ఇది ఓ అంటే 15, అంటే -5 పోయింది. ఓకేనా, -5కి పోయింది. ఇక్కడ చూడండి ఆర్కి -5 ఎంత వస్తుంది 18, 18 - 5 13 వస్తుంది, అంటే ఎం వస్తుంది ఖచ్చితంగా మనకు. ఎం ఆప్షన్ డిలో కూడా లేదు, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మనం క్వశ్చన్ అనేది చేయాలి. తర్వాత ఇది చూడండి జీ ఎంత 7 - 5కి వచ్చింది, ఇక్కడ ఎంత -2 అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎంత 5, సి అనేది ఎంత 3, 5 - 2 ఈజ్ 3. చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి 20 - 2 ఈజ్ 18 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా మీరు క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ అనేది ఉండాలి, అయితే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది రావాలి ఫ్రెండ్స్. అంటే బి వాల్యూ ఏముంటుంది, ఎల్ వాల్యూ ఎంత, ఎస్ వాల్యూ ఎంత, ఎస్ వాల్యూ 19, జీ వాల్యూ 7, ఈ విధంగా అనేది రావాలి మీకు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా చేస్తారు అన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ చేస్తే ఫ్రెండ్స్ మీకు నంబర్ కనిపించింది అనుకో, ఫస్ట్ నంబర్ని మీరు విడగొట్టడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ 153, తర్వాత వెళ్ళి 145, 153 - 145 ఎంత ఇక్కడ వస్తుంది 8 గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి 140 - 137, ఇక్కడ కూడా 8 గ్యాప్ వస్తుంది, ఇక్కడ కూడా 8 గ్యాప్ వస్తుంది, అని ఇక్కడ 121 కూడా 8 గ్యాప్ వస్తుంది. 121 - 8 ఎంత వస్తుంది 121 - 8, అంటే నాకు 113 వస్తుంది. ఓకేనా, 113. ఇక్కడ ఆప్షన్ డి అండ్ ఆప్షన్ సిలో ఉంది, అంటే ఆల్మోస్ట్గా ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి వెళ్ళిపోతాయి అనమాట. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అనేది వెళ్ళిపోతాయి. తర్వాత చూడండి ఇక్కడ 22 అనేది ఉంది, ఇక్కడ వి అనే వాల్యూ చూడండి, ఇక్కడ వి అనే వాల్యూ ఎంత, ఇక్కడ 22, మళ్ళీ ఇక్కడ పోయింది ఇక్కడ 17, అంటే -5, మైనస్ ఇక్కడ మళ్ళీ 12 పోయింది, ఇక్కడ 17 - 12 అంటే -5, ఇంకా ఇక్కడ చూడండి ఇంకా -5, ఇది కూడా -5. ఇప్పుడు ఇది -5 అంటే దీని వాల్యూ ఎంత, ఇప్పుడు యాక్చువల్గా మనకు చెప్పుకోవాలంటే దీని యొక్క వాల్యూ 28 - 5, 28 - 5 అంతే కదా. 28 - 5 అంటే మనకు 23 అనేది వస్తుంది. ఒక 23 ఇక్కడ ఉంది మనకు డబ్ల్యూ కదా, డబ్ల్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మీరు ఖచ్చితంగా ఒకటి తెలుసుకుంటే మీకు ఆన్సర్ అనేది వస్తుంది.
ఇది చూడండి సెకండ్ ఇది చూడండి సెకండ్ లెటర్ 16 మైనస్ 21 ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ వస్తుంది కదా +5 ఇది కూడా చూడండి ఇక్కడ 21 ప్లస్ జెడ్ ఇక్కడ +5 ఫస్ట్ టైం వచ్చింది -5 వచ్చింది తర్వాత ఏమొచ్చింది ఇక్కడ +5 వస్తుంది ఇక్కడ చూడండి j+5 అంటే 10 అంటే +15 అంటే ఏమొస్తుంది ఓ వస్తుంది ఇక్కడ WO కదా WOX వచ్చింది ఇక్కడ కూడా చూడండి మీరు జెడ్ తర్వాత +5 ఈ వచ్చింది ఇక్కడ ఈ +5 అంటే 10 వచ్చింది ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూడండి లాస్ట్ డిజిట్ 13 నుంచి 10 పోయింది ఇక్కడ అంటే -3 ఇది -3 ఫాలో అవుతుంది ఓకేనా ఓకే j -7 ఇక్కడ కూడా -3 7 మైనస్ డి ఇక్కడ కూడా -3 ఇక్కడ కూడా -3 అంటే ఇంకేమొస్తుంది ఇక్కడ ఇది 26 ఓకేనా ఏ వాల్యూ మనం 26 అనుకుంటే ఏ వాల్యూ 26 - 3 అంటే మనకేమొస్తుంది ఇప్పుడు సారీ ఏ వాల్యూ 27 కదా 27 - 3 అంటే మనకు 24 వస్తుంది 24 ఇస్ ద ఇక్కడ వచ్చింది కదా WOX ఎక్స్ అనేది ఎంత వాల్యూ 24 వాల్యూ ఓకేనా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అయినా పర్లేదు ఓకే చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ సిరీస్ అనేది చూడండి సిరీస్ కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ 1 నుంచి 2 క్వశ్చన్లు ఈ సిరీస్ను చూడండి 1942 78 122 అండ్ 179 అంటే దాదాపుగా నార్మల్గానే పోతుంది ఇది ఓకేనా ఇక్కడ రాసుకోండి ఇక్కడ 1942 అండ్ 78 122 అండ్ 179 ఇది దాదాపుగా పోతుంది ఫ్రెండ్స్ ఓకేనా దాదాపుగా అనేది మనకు అంటే డిఫరెంట్ అనేది ఫస్ట్ చూసుకోండి ఇలాంటి అంటే దాదాపుగానే వెళ్తుంది కదా ఇక్కడ ఎంత డిఫరెంట్ వస్తుంది ఇక్కడ చూడండి 42 - 19 ఎంత వస్తుంది అంటే 23 78 - 42 అంటే 30 ప్లస్ 30 కదా 70 - 40 అంటే 30 8 - 2 అంటే 6 36 కదా 36 తర్వాత చూడండి ఇక్కడ 100 మైనస్ చూడండి 30 కదా 30 22 - 8 అంటే 14 కదా 30 + 14 ఎంత వస్తుంది మనకు 44 కదా అంతే కదా 44 ఓకే 179 - 122 100కి 100 క్యాన్సల్ 70కి 20 చూసుకోండి 50 అంటే ఇంకా 9 మిగులుతుంది ఇక్కడ 9 - 2 7 అంటే 57 తర్వాత చూడండి ఇంకా 36 - 23 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 13 వస్తుంది మనకు ఓకేనా 13 తర్వాత ఏమొస్తుంది ఇక్కడ 8 వస్తుంది 13 8 ఓకేనా 13 8 ఇక్కడ చూస్తే మనకి ఎలాంటి అనేది మనకు ప్యాటర్న్ అనేది ఫాలో కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ చూడండి 13 8 వచ్చింది మళ్ళీ ఇక్కడ చూడండి 44 57 అంటే ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది 13 వస్తుంది ఓకేనా తర్వాత మళ్ళీ ఇక్కడికి ఏమొస్తుంది 8 వస్తుంది 8 అంటే ఎంత వస్తుంది మనకు 65 ఇక్కడ 65 ఉండాలి ఇక్కడ రాసుకుంటాం 65 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 179 + 60 ఎంత వస్తుంది 170 + 60 రాసుకోండి 230 అంటే 9 + 5 14 230 + 14 244 ఇస్ ద రైట్ ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది మీరు క్వశ్చన్స్ని చేయాలి అంటే మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తేనే మీకు అక్కడ వెళ్ళంగానే ఎగ్జామ్ హాల్లో వెళ్ళగానే ఇలాంటి మీకు ఆలోచనలు అనేది వస్తాయి అన్నమాట ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి మీరు ఈ క్వశ్చన్ చూడండి ఫస్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏ వాల్యూ ఉంది ఇక్కడ ఏ నుంచి ఇక్కడ ఏముంది 22 ఉంది ఇక్కడ 17 ఉంది ఇక్కడ 12 ఉంది ఏ అంటే ఎంత 27 కదా 27 22 అంటే -5 అవుతుంది ఇక్కడ కూడా 22 - 17 -5 17 - 5 12 - 5 ఎంత వస్తుంది 7 వస్తుంది మనకు 7 అంటే జీ వస్తుంది ఇక్కడ జీ ఫస్ట్ ఆప్షన్లో లేదు కాబట్టి జీ పోయింది 20 చూడండి ఇక్కడ 20 - 15 అంటే -5 15 - 10 అంటే -5 10 - 5 అండ్ మళ్ళీ 5 5 - 5 అంటే 0 వస్తుంది కానీ మనకు జడ్ వస్తుంది ఓకేనా ఓకేనా జడ్ అంటే ఇక్కడ ఉంది జీ తర్వాత జడ్ ఇది కూడా పోయింది జీ తర్వాత జడ్ సి అండ్ డి ఆప్షన్లో ఉంది ఓకేనా జీ తర్వాత జడ్ తర్వాత చూడండి ఈ తర్వాత సారీ ఫ్రెండ్స్ ఈ తర్వాత 5 కదా 5 తర్వాత జడ్ వచ్చింది ఇక్కడ -5 ఓకేనా జడ్ -5 ఎంత 21 - 5 16 - 5 11 అంటే కే అంటే జెడ్జేకే ఇది ఆల్రెడీ ఓకే జెడ్ వచ్చింది కదా రెండింటిలో కూడా జెడ్ ఉంది కాబట్టి సెకండ్ 16 - 5 అంటే 11 అంటే కే వస్తుంది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్